ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో నా శుభములు వందనాలు తెలియచేసుకుంటున్నాను. పిల్లరా, మరి కొద్ది నిమిషాలు లేఖనాలలో నుండి కొన్ని విలువైన సంగతులను, ఒక మంచి సందేశాన్ని మనం అందరం కూడా ఆలోచించేద్దాం. దయచేసి వింటున్న మీరందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో తెలియచేసుకుంటున్నాను. ముందుగా తెలియచేసినట్లుగా పరలోకం వెళ్ళే వాళ్ళు భూమి మీద ఎలా ఉండాలి? మరలా చెప్తాను, పరలోకం వెళ్ళే వాళ్ళు భూమి మీద ఎలా ఉండాలి? లేదంటే పరలోకం వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటే పరలోకం వెళ్తారు? పిల్లరా, పరలోకం అనేది దేవుడు కలిగించిన లోకాలలో ఉన్నతమైన శ్రేష్టమైన లోకం. ఏమంటే దేవుడు ఎన్ని లోకాలు కలిగించాడు మీ అందరికీ తెలుసు. ఎన్ని లోకాలు కలిగించాడు? 3 లోకాలు కలిగించాడు. ఏమంటే ఒకసారి ఆ మాట చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని అందరూ చూడండి. ఏమండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దయచేసి అందరూ బైబిల్ తీయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు అన్నాడు. ఏమండి, ఎక్కడెక్కడ యేసుక్రీస్తు నామమున మోకాళ్ళు, ప్రతివాని మోకాలు వంగుతుందంటే ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామాన్ని స్మరిస్తూ ఉండే లోకాలు ఎన్ని నిర్ణయించాడు ఇక్కడ? 1 పరలోకం అయితే, 2 భూలోకం. ఈ భూలోకానికి క్రింద ఉన్నటువంటి మరొక లోకం, అదే దానికే క్రిందనున్న పాతాళ లోకము అని రాయబడి ఉంటుంది. క్రింద ఏ లోకం ఉందట? పాతాళ లోకం ఉంది. అంటే మొత్తం లోకాలు ఎన్ని కలిగించాడు ఆయన అంటే 3 లోకాలు మాత్రమే కలిగించాడు. ఏమంటే చాలామంది మాట్లాడుతూ ఏమంటే 7 లోకాలు అంటారు. లోకాలు 7 లోకాలండి అంటుంటారు. మరికొంతమంది మాట్లాడుతూ ఏమంటే 14 లోకాలు అంటుంటారు. ఎన్ని లోకాలట? 14. ఏమంటే వాళ్ళు ఎన్ని లోకాలని వాళ్ళు చెప్పుకున్నా మనకి ప్రామాణికం ఏంటి? లోకాలు ఎన్ని అనే దాని మీద మనకున్నటువంటి బేస్ ఏంటంటే ఇదిగో బైబిల్ మాత్రమే. బైబిల్ మాత్రమే. బైబిల్ మనకు చెబుతున్న లోకాలు ఏంటంటే 3 లోకాలు. 1 పరలోకం, 2 భూలోకం, 3వది పాతాళ లోకం అన్నాడు. పిల్లరా, ఈ 3 లోకాలలో శ్రేష్టమైన లోకం పరలోకమేనండి. ఏమండి, ఈ లోకం గురించి మనకు బాగా తెలుసు. ఈ లోకంలో ఉన్నవి ఏంటి చెప్పండి? ఏమండి, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు, ఆకలి బాధ, అలసట, శ్రమలు, ఏమండి రోగాలు, ఆయాసాలు, రొప్పులు, ఎన్ని సమస్యలు ఈ లోకంలో ఉన్నాయి చెప్పండి. ఏమండి, చివరికి ఈ సమస్యలు భరించలేక చనిపోతున్న వాళ్ళు కూడా లేకపోలేదు ఈ లోకంలో. పాతాళంలో ఏమండి, పోనీ పాతాళ లోకం ఏమైనా బాగుంటుందా అంటే ఆ లోకానికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు కాలమే లేని లోకంలో ఏమండి భయంకరమైన శిక్ష అనుభవించాలి అక్కడ. పాతాళ లోకంలోని నరకానికి వెళ్ళిపోతే ఒక భయంకరమైన లోకం అది. ఆత్మలను దహించేటువంటి లోకం అది. శిక్షది, అనంతకాలం శిక్షది. అక్కడికి వెళితే ఉండేది ఏంటంటే ఏడ్పు, పండ్లు కొరుట. ఈ 2 పనులే ఉంటాయండి. పాతాళ లోకంలో కూడా పని ఉంటుంది. ఏం పనులు అంటే ఈ 2 పనులే. ఏడవడం, పండ్లు కొరుక్కోవడం. ఏడవడం, పళ్ళు కొరుక్కోవడం. కాసేపు ఏడవడం, పెద్దగా బిగ్గరగా ధనవంతుడు ఏడ్చినట్టుగా యాతన పడుతూ ఏడవడం. ఏడ్చి 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 అలిసిపోయావు అనుకో, కాసేపు పళ్ళు కొరుక్కోవడం. ఏమంటే ఈ 2 పనులే ఉంటాయండి.
పళ్ళు కొరుక్కోవడం అంటే అక్కడ పళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అనుకోకండి. మన నోట్లో ఉన్నాయి కదా 32 పళ్ళు వరుసగా, అవి కొరుక్కోవడమే. ఏమంటే అంత వేదన ఉంటుందంటే ఉంటుంది. పోనీ నీ బాధ అక్కడ ఎవరికైనా చెప్పుకుందామని పక్కకు తిరిగావనుకో, ఏమంటే వాడిని పిలుస్తున్నావనుకో, "ఒరేయ్ నా బాధ కొంచెం వినరా" అని పక్కనున్న వాడికి చెప్పుకోవడానికి ప్రయత్నించావనుకో, వాడేమంటాడు? "ఉండరా, నేను పడే బాధ నాది గాక మరలా నీ బాధ ఎక్కడ వినేది నేను? ఇక్కడ నేనే యాతన పడుతున్నాను, మరలా నీ యాతన గురించి నాకు చెబుతున్నావు. నువ్వు అరవకుండా ఉండరా, నువ్వు కాసేపు నీ బాధ నువ్వు పడరా, నా బాధ నేను పడుతున్నాను" అంటాడు వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవి ఎందుకు చెప్పానంటే, భూలోకంలో మనశ్శాంతి లేదండి మనిషికి. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు, అప్పులు, ఆకలి బాధలు, రోగాలు, రొప్పులు, వీటన్నిటితోటి మనిషి జీవితం పతనమైపోతుంది. ఇక పాతాళ లోకానికి వెళితే అక్కడేమైనా సంతోషంగా ఉంటున్నాడంటే అక్కడ వేదనేనండి. అగ్ని ఆరదు, పురుగు చావదు ఆ లోకంలో. ఒక భయంకరమైనటువంటి లోకంలో మానవ జీవితం అలా ఉంటుంది. ఇకపోతే ఈ 2 లోకాల కంటే శ్రేష్టమైన లోకం ఒకటి ఉంది, అదే పరలోకం. ఆ లోకానికి వెళితే ఎలా ఉంటుందో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఒక్కసారి పిల్లలు మీరు అందరూ కూడా ఆ మాట చూడండి, పరలోకం వెళితే ఎలా ఉంటుందో, ఆ లోకానికి వెళ్ళిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో దేవుడు లేఖనాలలో వ్రాయించాడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ చూడండి అమ్మా, త్వరగా ముగిస్తాను, నేను ఎక్కువసేపు చెప్పను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి చూడండి ప్రియులారా. పరలోకం వెళితే మనిషి జీవితం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఆ లోకంలో మానవ జీవితం, మన జీవితాలు ఎలా ఉంటాయో, పరిశుద్ధ గ్రంథంలో మనలను ప్రేమించిన తండ్రి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత భక్తులతో రాయిస్తున్న మాటలండి ఇవన్నీ కూడా. ఎలా ఉంటుందట లోకంలో? వారికి తీసరమందరూ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. వారికి అనగా ఎవరు వీళ్ళు? పరలోకం వెళ్ళేవారికి. అంటే వారికి అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే పరలోకం వెళ్ళేవారు. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు అన్నాడు చూడండి. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు అన్నాడు చూడండి. ఏమండి మంచి లోకమే కదండి. ఏముండదంట అమ్మ, ఏముండదంట పరలోకంలో ఏముంటుందట? ఆకలి అయినను దాహమైనను ఉండదంటండి. ఆకలి వేయదంటండి. ఏమండి ఇక్కడ ఈ భూమి మీద మనకు సమస్య అదేనండి, పెద్ద సమస్య అండి. రోజుకు 3 పూటలు ఆకలి అవుతుంది. ఒక్క పూట గ్యాప్ ఇచ్చినా మరుసటి పూటకి కడుపు పెట్టే గోల అంతా ఇంత కాదు. ఏమండి జానడే ఉంటుందండి మన శరీరంలో, సెంటర్ పాయింట్లో జాన్ ఉంటుంది. అది దానికోసమే కదండి మనిషి జీవితం తల్లకిందులైపోతున్నాడు నిద్ర లేచిన కాడి నుంచి. ఆ జానడు పొట్టకి పట్టడి అన్నం పెట్టడానికి మనిషి పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కాదు, అగ్నిగుండం అండి అది. తెలుసా? మీరు ఏదేసినా దహిస్తానే ఉంటుంది అందులో, అగ్నిగుండం అది. ఈ ఆకలి బాధ తట్టుకోలేక చాలామంది దొంగతనాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఈ లోకంలో. ఎందుకురా నువ్వు దొంగతనం చేసావంటే వాడు ఏం చెబుతాడో తెలుసా? నేను ఆకలి బాధ తట్టుకోలేక దొంగతనం చేశానంటాడు. ఏమంటే పోలీసు వాళ్ళు ఊరుకుంటారు ఈ డైలాగ్ చెబితే? నేను ఆకలి బాధ తట్టుకోలేక ఏమంటే దొంగతనం చేశానండి అంటావు, పోలీసుల దగ్గర చెబితే పోలీసులు ఊరుకుంటారా? అంటే ఈ లోకంలో చూసారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆకలి బాధ తట్టుకోలేక దొంగతనాలు, ఆకలి బాధ ఉంటుందండి. ఇంకా దాహమైనను ఉండదంటండి ఆ లోకంలో. అసలు దాహమే వేయదంట ఆ లోకంలో. పరలోకానికి వెళితే దాహం ఉండదంటండి. పోనీ ఇక్కడ కాస్త ఎండకెళ్ళి వచ్చామంటే మన పరిస్థితులు ఎలా ఉంటాయి మనకు తెలుసు. దాహం దాహం దాహం. ఈ లోకంలో దాహం ఉంటుంది, పాతాళ లోకానికి వెళితే అక్కడ కూడా ఏముంటుంది? అక్కడ కూడా దాహమేనండి. ధనవంతుడు పెట్టిన కేక మీ అందరికీ తెలుసు. తండ్రివైన అబ్రహామా, ఈ అగ్ని జ్వాలలలో నేను యాతన పడలేకపోతున్నాను, ఇదిగో నీ దగ్గర ఉన్న లాజరు చిటికెన వ్రేలుతో ఒక చుక్క నీళ్లు నా నాలుక మీద పెట్టి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించమని అడిగాడండి. అంటే పాతాళ లోకంలో దాహం ఉందా? ఉందండి. ఆ దాహం తీరేది కాదండి. ఒక్క చుక్క నీరుతో దాహం తీరుతుందా? తీరేది కాదు. అంటే పాతాళ లోకంలో దాహం ఉన్నా నీ దాహం తీరడానికి చుక్క నీరు కూడా దొరకని లోకం అది. ఈ భూలోకంలో దాహం వేయాలి, నీరు దొరుకుతుంది, కానీ దాహం ఉంటుందే. కానీ పరలోకానికి వెళితే నీకు అసలు దాహమే ఉండదంటండి. దాహం ఉండదట. ఇంకా
సూర్యుని ఎండైనను తగలదంటండి. బా అంటే సూర్యుని ఎండే లేదంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది చూడండి, ఏసీలో ఉన్నట్టే ఉంటుందండి ఆ లోకం. సూర్యుని ఎండ కూడా మన మీద పడదంటండి. ఏసీ అండి, ఏసీ. సూర్యుని ఎండైనను తగలదు, ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏమండి, మొన్న సమ్మర్లో మీరు చూసే ఉంటారు, వడగాలులు, గాలులు, సెగ్గాలులు. ఇంట్లో ఏ వస్తువు పట్టుకున్నా కాలిపోతూ ఉంది. ఏ వస్తువు పట్టుకున్నా కాలిపోతున్నాయండి ఇంట్లో. అందుకే చాలామంది ఏసీలు బిగించుకున్న వాళ్ళు ఉన్నారు, కూలర్లు బిగించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఎండకు తాళలేక, ఆ వడగాలికి తట్టుకోలేక పిల్లలు సాయంత్రానికి తోటకూర కట్టలో వడబడిపోతున్నారండి ఆ ఎండలకి, ఆ గాలికి. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకానికి వెళ్ళావా, నీకు సూర్యుని ఎండ తగలదట, వడగాలి కూడా తగలదంటండి ఆ లోకంలో. వడగాలి కూడా తగలదట. ఇంకా ఏం చెబుతున్నాడు చూడండి, ఇంకా ఏమేమి ఉంటాయో చెబుతున్నాడు చూడండి. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత మంచి దేవుడు అండి ఆయన, ఎంత మంచి దేవుడు అండి. చూడండి ప్రియులారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనాన్ని ఒక్కసారి అందరూ జాగ్రత్తగా చూడాలి. 4వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అన్నాడండి. పరలోకంలో జరిగే పరిస్థితులండి. దేవుడట మన కళ్ళ నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడంటండి. ఎందుకు? భూలోకంలో నా కోసం కష్టపడ్డావు కొడుక, భూలోకంలో నా కోసం ఎంతో శ్రమించావు కూతురా, ఇక చాలమ్మా చాలు. అక్కడ కష్టపడి వచ్చారు కదా, నా కోసం కన్నీళ్లు కార్చారు కదా, నా కోసం దుఃఖపడ్డారు కదా, నా పనులు జరిగించాలని ఎంతో అలిసిపోయారు కదా. మీ మీ కళ్ళలో నుండి కన్నీళ్లు రావడం నేను ఆ లోకంలో చూశాను. అంతగా దుఃఖపడడం నేను చూశాను కనుక ఈ లోకంలో మీ కన్నీళ్లకు చోట్లేదు ఇక. ఇదిగో అని దేవుడే తన స్వహస్తాలతో మన కళ్ళ నుండి వస్తున్న బాష్ప బిందువులు తుడుస్తున్నాడంటండి. ఎంత మంచి తండ్రి అండి, ఎంత మంచి అదృష్టం అండి అది. దేవుడే నీ కన్నీళ్లు తుడుస్తున్నాడంటే ఎంత బాగుందో చూడండి. తర్వాత ఏమంటున్నాడు చూడండి, మరణం ఇక ఉండదంటండి. ఆ లోకానికి వెళితే అసలు మరణమే ఉండదట. ఈ లోకంలో అన్నిటికీ సమస్య ఇదేనండి, తెలుసా మీకు? అన్నిటికీ సమస్యకు కారణం ఇదే, చావేనండి. ఏమండి, మనిషి జీవితంలో ఇది లేకపోతే అసలు ఏమి ఉండదండి. ఇక్కడ చావు ఉంది కనుకనే మనిషికి అంత దిగులు. కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళలేడు, పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళలేడు, ఏమండి బంధువులను విడిచిపెట్టి వెళ్ళలేడు. పొరపాటును ఎవరైనా చావు గురించి మాట్లాడారు అనుకోండి, ఎందుకురా లెగిసిన కాడి నుంచి ఆ మాటలు మాట్లాడుతుంటావు? మాట్లాడకపోతే ఉండిపోతావు ఏంటి ఇక్కడ? మాట్లాడకపోతే ఉండిపోతారు ఇక్కడ? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విషయం చెప్పనా? నిద్ర లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు మనిషి జీవితంలో ఆలోచించవలసిన ఏకైక సబ్జెక్ట్ ఏంటో తెలుసా? చావు గురించేనండి. బైబిల్ చెబుతుంది అదే, చావు గురించి ఆలోచించాలి మనం. ఎందుకంటే జీవించి ఉన్న మనకు తర్వాత స్టెప్ ఏంటో తెలుసా? మరణమే. నువ్వు దాని గురించి ఆలోచించకపోతే ఎలా? దాని గురించి ఆలోచించాలి. మరణం ఉండదంటండి ఆ లోకంలో. ఈ లోకంలో ఎవడు బాగా సంతోషంగా ఉన్నావు, చక్కగా చికెన్ తెచ్చుకొని బిర్యానీ వండుకొని తిందామని అలా కూర్చున్నమ్మటి ఫోన్ వస్తుంది. ఇదిగో పలానా వెంకటరావు చచ్చిపోయాడట, ఇదిగో పలానా సుబ్బారావు చచ్చిపోయాడట, ఇదిగో పలానా ఆమె చనిపోయిందట. ఈ మరణ వార్తలు వినగానే మన గుండె అంతా ఏమైపోద్ది? నీరండి. సంతోషంగా ఉన్న ఆ క్షణాన్ని కూడా దుఃఖం వచ్చేస్తుంది ఇక మనకి. కానీ పరలోకంలో అసలు ఆ మరణం ఉండదంటండి. ఇదిగో పరలోకంలో పలానా బజార్లో పలానా ఆయన చచ్చిపోయాడంట, ఈ వార్తలు ఉండవంటండి అక్కడ. పరలోకానికి వెళితే ఎంత బాగుందో చూడండి. ఏమంటే పరలోకానికి వెళ్తే ఎంత బాగుందో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. సూర్యుని ఎండ ఉండదట, వడగాలులు ఉండవట, ఆకలి ఉండదట, దాహం ఉండదట. దేవుడు మన కన్నీళ్లను, మన కళ్ళ నుండి వచ్చే బాష్ప బిందువులు ఆయన తుడుస్తాడట. మరణం ఉండదట. ఇంకా ఏముండదట? దుఃఖమైనను, ఏమండి, దుఃఖమైనను, ఏడ్పైనను వేదనైనను ఇక ఉండవంటండి ఆ లోకంలో. దుఃఖం ఉండదట. ఏమండి, ఈ భూమి మీద ఇవే కదండి అన్నిటికీ కారణం. దుఃఖాలు 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 దుఃఖాలు, బాధలు, ఏడుపులు, ఇవన్నీ ఈ లోకంలోనేనండి. ఏమండి, బాధలు ఉంటాయి ఈ లోకంలో, కష్టాలు ఈ లోకంలో, దుఃఖాలు ఈ లోకంలోనే. కానీ పరలోకానికి వెళితే దుఃఖం ఉండదండి.
అందుకే ఆటోల మీద అప్పుడప్పుడు కొన్ని కొటేషన్లు కనబడుతూ ఉంటాయండి. ఏంటి? నన్ను చూసి ఏడవకరా అని రాస్తాడు ఒకడు. ఎందుకు? మనుషుల మనస్తత్వం అండి అది. మనుషుల మనస్తత్వం. అంటే మనిషి ఎదుగుతుంటే ఈ భూమి మీద ఏడుస్తారా మనుషులంటే? ఏడుస్తారండి. మరికొంతమంది రాస్తాడు ఏమన్నా తెలుసా? నీ ఏడుపులే నాకు ఆశీర్వాదం అంటాడు. ఒరేయ్, నువ్వు ఎలాగో నన్ను చూసి ఏడుస్తావు గనక ఏడు. నీ ఏడుపు నేనెందుకు కాదనాలి? నువ్వే ఏడు. నువ్వు ఏడిసావనుకో నీ ఏడుపే నాకు ఆశీర్వాదాలు అంటాడు. ఈ లోకంలో మనిషికి జీవితంలో ఏడుపేనండి, కన్నీళ్ళేనండి, వేదనండి, దుఃఖమండి. ఒక భర్తట భార్యను కొట్టాడంటండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక భర్త భార్యను కొట్టాడట. బోర్ని ఏడుస్తుందట ఇంట్లో కూర్చొని. భర్త బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఏడుస్తుందట. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇదిగో నువ్వు పొరపాటు చేసినందుకే కదా నేను నిన్ను కొట్టాను. అలా కొట్టినందుకు కూడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే భార్య అంటుందట, ఏవయ్యా నువ్వు నన్ను కొట్టినందుకు నేను ఏడవడం లేదు. నన్ను కొట్టే అధికారం నీకుంది నా భర్తగా. నన్ను కొట్టినందుకు నేను ఏడవడం లేదు. ఇదిగో నా తోడి కోడలు చూసింది నువ్వు కొట్టేటప్పుడు. ఎవరు చూశారట? ఇప్పుడు కొట్టినందుకు కాదు ఏడుపు, పక్కింటి తోడి కోడలంట కొడతంటే తొంగి చూసిందట. ఇప్పుడు అక్కడ వచ్చింది ఏడుపు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పరిస్థితులు ఏవి కూడా పరలోకంలో ఉండవండి. దేవుడు చెబుతున్న మాట అండి. అది ఏమని? కళ్ళ నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడట. మరణం అనేది ఉండదట, ఇక దుఃఖం అనేది ఉండదట, ఏమిటి వేదన అనేది ఉండదట, ఏడుపు ఉండదట, సూర్యుని ఎండ ఉండదట, వడగాలులు ఉండవట, ఏమంటే మరణం ఉండదట. ప్రియమైన దేవుని పిల్లలారు, ఎంత మంచి లోకం అండి అది. ఆ లోకానికి వెళ్ళాలనిపించడం లేదు ఇన్ని చెబుతుంటే. ఏమంటే ఇన్ని మాటలు దేవుడు రాయిస్తున్నప్పుడు ఆ లోకానికి వెళ్ళాలనిపించడం లేదా? ఇంకా ఏమేమి ఉంటాయో తెలుసా పరలోకంలో? ఇంకా మనం ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తామో తెలుసు అక్కడ. ఒకసారి మత్తయి సువార్తకు రండి. చెబుతున్నాడండి ఆ లోకానికి వెళ్తే ఎలా ఉంటుందో. మత్తయి సువార్త, ప్రియమైన దేవుని పిల్లలారా, 8వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి చూడండి. 8వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పడబడ్డటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు అన్నాడు. చూడండి, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి పరలోక రాజ్యంలో ఎవరెవరితో కూర్చుంటారట? అబ్రహాము గారు ఉన్నాడు, ఇస్సాకు గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నాడు, ఎంతోమంది భక్తులు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నాడు. వాళ్ళందరితో వీళ్ళు కూర్చుంటామంటండి. ఏమంటే అబ్రహాము గారి దగ్గర కూర్చుంటాం కదా. ఏమంటే అబ్రహాము గారి గురించి కొన్ని ప్రసంగాలు, ఆయన పేరు లేకుండా ఆయన ప్రసంగాలు ఉండవండి. కొన్ని ప్రసంగాలు ఉండవండి. ఏ ప్రసంగం చేసినా ఏదో ఒక మూల అబ్రహాము గారిని కనెక్ట్ చేయాల్సిందే. చాలామంది ఆయన లేకుండా కొన్ని ప్రసంగాలు ఉండవు. అలాంటి అబ్రహాము గారు పరలోకంలో ఉన్నప్పుడు ఏమన్నా ఆయనతో కూర్చునే భాగ్యం ఉందంటండి మనకి. ఏమన్నా ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఏం అడగాలి? ఏం అడుగుతాను చెప్పండి? ఏమంటే మీకు ఏం అడగాలనిపిస్తుంది? నాకైతే ఒకటి అడగాలనిపిస్తుందండి ఆయన దగ్గరికి వెళ్తే. ఏంటి అబ్రహాం గారు, మీరు తండ్రి గారు మీరేంటి దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళిపోమ్మనగానే తట్టపట్ట సర్దుకుని వెళ్ళిపోతున్నారు. అలా ఎలా వెళ్ళగలిగారండి మీరు? మేమైతే ఎన్ని ప్రశ్నలు అడుగుతామో తెలుసా? అసలు నువ్వెవరవయ్యా ముందు నాతో మాట్లాడుతున్నావు? ఒకసారి నాకు కనిపించుంటే, ఒకసారి నువ్వు నాకు కనిపించు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటున్నావు? ఆ లోకం ఏం పేరు? ఇందుకు ఆ పేరేంటి? ఆ దేశం పేరేంటి? ఎటువైపు గుండా వెళ్ళాలి? ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి? ఒకవేళ వెళ్తే నాకు ఏంటి ప్రయోజనం? ఒకవేళ మార్గ మధ్యలో నువ్వు మరలా మాట్లాడకపోతే నా పరిస్థితి ఏంటి? ఏమండి ఇన్ని ప్రశ్నలు అడుగుతాం మేమైతే. అసలు మీరు ఎలాగండి వెళ్ళారు? దేవుడు వెళ్ళిపోమ్మనగానే బయలుదేరారంట. అలా అది ఎలా సాధ్యమండి మీకు అబ్రహాం గారు? ఏమండి ఆయనతో కూర్చున్నప్పుడు ఇవి అడగాలనిపించడం లేదా మీకు? ఇస్సాకును బలివ్వడానికి వెళ్ళిపోయాడు. దేవుడు ఇవ్వమనగానే ఇస్సాకు గారిని తీసుకుని వెళ్ళిపోతున్నాడండి అబ్రహాం గారు. మారు మాట మాట్లాడలేదంటండి. ఏమండి నువ్వు నేనైతే ఏమంటాను చెప్పండి? అసలు నువ్వు దేవుడివేనా? ముందు అడిగే మాట అది. అసలు నువ్వు దేవుడివేనా? ఎవడేమన్నాడు? ఎవడు తీసుకోమంటున్నాడు నిన్ను? నేను అడిగానా? నువ్వే కదా వచ్చి కొడుకునిస్తానన్నావు. ఇచ్చిన కొడుకుని మరలా నువ్వే బలివ్వమంటున్నావు ఏంటి? నువ్వు అసలు దేవుడివేనా? ఏమంటే ఇన్ని ప్రశ్నలు అడుగుతామండి మనం. కానీ అబ్రహాము గారు మారు మాట మాట్లాడలేదండి. అది ఎలాగండి సాధ్యమైంది అబ్రహాం గారు మీకు? ఎలా సాధ్యమైంది మీకు? ఎలా ఇవ్వగలిగారు? ఎలా వెళ్ళగలిగారు దేవుడు అడగగానే? ఎలా అర్థం చేసుకున్నారండి దేవుడిని?
ఏమంటే అబ్రహాం గారి దగ్గర కూర్చున్నప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకోవద్దా మనం? ఇక కాస్త లేసి ముందుకు వెళ్తే ఇస్సాక్ గారు ఉంటారట. ఏమన్నా ఆయన దగ్గర కూర్చున్నప్పుడు అడగాలి కదా, ఏంటి నాయన ఇస్సాక్ గారు, మీ నాన్న అలా కొండ మీదకు తీసుకొని వెళ్తున్నప్పుడు నీకేం డౌట్ రాలేదా? నీకేం డౌట్ రాలేదా? వచ్చి ఉంటుందండి ఇస్సాక్ గారికి. ఇస్సాకు గారికి డౌట్ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రశ్న అడిగాడు. ఏంటి నాన్న, బలి ఇవ్వడానికి వెళ్తున్నాం కదా, ఇదిగో కట్టెలున్నాయి, నిప్పుంది, బలివ్వడానికి బలి పశువు ఏదని అడిగాడండి. అంటే ఇస్సాకు గారికి ఒక బలి అర్పించేటప్పుడు ఏ ఏ వస్తువులు ఉంటాయో, ఏ ఏ వస్తువులు కావాలో తెలుసా? ఇస్సాకు గారికి అంటే తెలుసండి. తెలుసు. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో అబ్రహాం గారు బలి ఇవ్వడం అనేది దగ్గర నుండి చూసుంటాడు ఆయన. ఇస్సాకు గారు చిన్న వయసు కదండి, చిన్న వయసు. అలా కొండ మీదకు వెళ్తున్నాడు. ఏమంటే బలి పశువు లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా చేతులు కట్టేస్తున్నప్పుడు, కాళ్ళు కడుతున్నప్పుడు ఏమండి ఇస్సాకు గారు ఒక మాట కూడా మాట్లాడలేదు ఏంటండి? ఏంటి నాన్న ఇంత చేస్తున్నావు నువ్వు? ఏమండి నువ్వు నేనైతే ఏమంటాను చెప్పండి? ఈ ముసలోడు ఏదో ఒకటి చేసేటట్టున్నాడు నన్ను. ఈ ముసలోడు ముందుగా నాకు ఏం చెప్పలేదు, ఇదిగో ఇంత ప్లాన్ చేశాడనమాట, నన్ను బలి ఇవ్వడానికి తీసుకొచ్చాడు ఏంటని అబ్రహాం గారిని ఒక నెట్టు ఆ కొండ మీదే కిందకు దౌడు తీయం మనమైతే, కిందకు పరిగెత్తాము మనమైతే. ఏమండి ఇస్సాకు గారు ఆ పని చేయలేదండి. ఎలా సాధ్యమండి ఇస్సాకు గారు? మీకు ఎలా నమ్మారండి మీరు? మీ నాన్నకు అంత విధేయులుగా ఎలా ఉన్నారండి మీరు? ఏమంటే ఇవన్నీ కూడా పరలోక రాజ్యంలో వాళ్ళతో కూర్చున్నప్పుడు అడగాలనిపించడం లేదా? ఇంకా తర్వాత యాకోబు గారు అండి, దేవునితోనే పెనుగులాడాడంటండి, దేవదూతతో పెనుగులాడి విజయం పొందాడంటండి. ఎలాగండి ఒక మనిషికి అది సాధ్యమైంది? ఎలాగండి ఆయన విశ్వాస జీవితంలో నిలబెట్టుకున్నాడు? యాత్ర ఎలాగండి ముగించుకున్నాడు ఇన్ని శ్రమలు వచ్చినా? ఆ తర్వాత వెళ్తే దావీదు గారు యేసుక్రీస్తుతో పాటు కూర్చునే గొప్ప అదృష్టం మనకు ఉందండి ఆ లోకంలో. ఏమండి ఆ లోకం వద్దా మనకి? ఆ లోకం వద్దా? వెళ్ళాలనిపించడం లేదు ఆ లోకానికి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా ఆ లోకంలో ఏమేమి ఉన్నాయో తెలుసా? ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి. ఇంకా ఆ లోకానికి వెళితే మనకు ఉన్నటువంటి స్పెషలిటీస్ చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనాన్ని ఒక్కసారి చూడండి పిల్లరా. ఏమండి 3వ వచనం 4వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3, 4 వచనాలు త్వరగానే ముగిస్తాను, దయచేసి కాస్త ఓపికతో ఉండండి. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు అన్నాడు. చూడండి, పరలోకానికి వెళితే గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? దేవుని ముఖదర్శనం అండి. దేవుని ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోయేది ఆయన దర్శనం అండి, ఆయన ముఖ దర్శనం. ప్రియమైన దేవుని పిల్లలు, ఏమండి మన అన్యజనులు సహోదరులు అప్పుడప్పుడు వాళ్ళ పుణ్యస్థానాలకు వెళ్తుంటారండి. అలా పుణ్యస్థానాలకు వెళ్ళినప్పుడు ఏమండి రోజుల తరబడి, గంటల తరబడి అలా క్యూలో నిలబడుతుంటారు వాళ్ళు. అలా వాళ్ళు క్యూలో నిలబడినప్పుడు ఏమండి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ఆ దేవుడి దగ్గరకు అలా వెళ్ళిపోయినమ్మటే అలా చూడరు, పక్కకు నెట్టేస్తారండి వాళ్ళని. అదేం దర్శనం అండి అసలు? అదేం దర్శనం? కానీ పరలోకం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన ముఖ దర్శనం అండి. నువ్వు ఎటు లేచి ఎటువైపు చూసినా ఆయన ముఖ దర్శనం. దేవుని ముఖాన్ని దర్శించే గొప్ప అదృష్టం ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉందండి. మనకు పరలోకంలో కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ లోకానికి వెళ్ళాలనిపించడం లేదా? ఆ లోకంలో అనుభవించాలనిపించడం లేదా? ఆ లోకాన్ని చూడాలనిపించడం లేదా? ఏముందండి ఈ లోకంలో? ఈ లోకంలో ఏమీ లేదండి. ఈ లోకంలో దేని కొరకు ఆశపడకండి. అసలు ఈ లోకంలో ఏమీ లేదు. ఇంకా ఏముందో చూస్తారా పరలోకంలో? ఎన్నో ఉన్నాయండి. మనం వెళ్ళాలి కానీ దేవుడు ఎంత ప్రేమమయుడో తెలుసు, మన కోసం ఎన్నిటిని సిద్ధపరిచాడో తెలుసు. ఆయన మనం వస్తామని, మనం కావాలని మన కోసం ఎదురు చూస్తూ పిచ్చి తండ్రి అండి ఆయన. పిచ్చి తండ్రి మన మీద, అంత ప్రేమ ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయో చూడండి ఆ లోకంలో. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనాన్ని ఒక్కసారి చూడండి ప్రియులారా. ఏమండి యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి చూడండి. 1వ వచనం ఏమని రాయబడిందో తెలుసా? మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు,
లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతున్నాను అన్నాడు. పరలోకంలో ఇంకా ఎంత గొప్ప భాగ్యం ఉందో తెలుసండి. నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడటండి తండ్రి మనకి. నివాస స్థలాలు ఏమండి, మనం ఒక మంచి మేస్త్రిని పిలిపించుకొని ఇల్లు కట్టించుకుంటామండి. ఇల్లు కట్టించుకుంటాం మనం. ఏమండి, మన ఇల్లులు మహా అయితే 4 నెలల్లో పూర్తయిపోతాయి. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించుకోవాలనుకోండి, ఒక 4 నెలల్లో మేస్త్రి కడతాడు ఇల్లు. ఏమండి, కట్టుకున్న ఇంటిని చూసి మనం మురిసిపోతూ ఉంటామండి. ఆహా, ఎంత బాగుందో నా ఇల్లు, కొత్తగా తలతల్లాడుతూ పెయింట్లన్నీ కొత్తగా కనబడుతుంటే మన ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి. మనకి ఎంత పొంగిపోతుంటాం చెప్పండి. ఏమండి, మనుషులు కట్టిన ఇంటిని చూసుకొని నువ్వు అంత పొంగిపోతుంటే పరలోకంలో మనకి ఏమున్నాయో తెలుసా? నివాస స్థలాలు. ఆ నివాస స్థలాలు ఎప్పటి నుంచి కట్టబడుతున్నాయో తెలుసా? జగత్తు పుట్టక ముందు నుంచే నీ కొరకు నా కొరకు నివాస స్థలాలు కట్టబడుతున్నాయి. కడుతున్నది ఎవరో తెలుసా? నీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి కడుతున్నాడండి. ఏమంటే తండ్రి కడుతున్న ఇల్లు ఇంకెంత బాగుంటుంది చెప్పండి. దేవుడే నువ్వుండడానికి నీకంటూ ఒక నివాస స్థలం పరలోకంలో సిద్ధపరుస్తున్నాడంటే ఆ నివాస స్థలం ఇంకెంత బాగుంటుందో మీరు ఆలోచించండి. మనుషులు కట్టిన ఇల్లులు చూసుకునేనా మనం ఎంత పొంగిపోతున్నాం? ఏమంటే మనుషులు కట్టిన ఇల్లు చూసుకొని మనం ఎంత పొంగిపోతున్నాం? వద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, ఈ ఇంట్లో పరలోకంలో ఆ నివాస స్థలాల ముందు ఏముంటాయో తెలుసా? రాచ వీధులు సువర్ణముతో చేయబడ్డాయి అన్నాడండి. రాచ వీధులు, ప్రకటన గ్రంథంలో రాయబడుతున్నమాట, సువర్ణముతో చేయబడ్డాయట. బంగారపు రోడ్లు అంటండి, బంగారంతో వేయబడిన రోడ్లు అంటండి పరలోకంలో. ఏమండి, ఇక్కడ మన ఇంటి ముందు సిమెంట్ రోడ్లు, అవి కూడా సరిగా ఉండవు. లేదంటే మట్టి రోడ్లు, అవి కూడా సరిగా ఉండవు, గుంతలే. ఏమండి, ఏదైనా ఊరు వెళ్ళావు అనుకోండి మీరు. ఏమండి, ఏదైనా ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరిలో రోడ్లు సరిగా బాగలేవు అనుకోండి, ఇంక వెంటనే కాలు ఎగరేసి వాడితో చెబుతుంటావు నువ్వు, ఏంట్రా మీ ఊర్లో రోడ్లు ఎలా ఉన్నాయి, ఒకసారి మా ఊరు వచ్చి చూడు. అబ్బా, ఏమున్నాయి అక్కడ, బంగారపు రోడ్లు ఏమైనా ఉన్నాయి మన ఊర్లో? మా ఊరు వచ్చి చూడరా, ఏమున్నాయి అన్న మీ ఊర్లో? మా ఊర్లో సీసీ రోడ్లు రా, భలే ఉంటాయిరా సీసీ రోడ్లు. ఏది సీసీ రోడ్లకే ఎంత పొంగిపోతే పరలోకంలో నువ్వు నేను నడవడానికి ఎలాంటి రోడ్లు వేయించాడో తెలుసా? ఆయన బంగారంతో చేయబడిన రోడ్లు అంటండి అవి. ఆ రోడ్లు ఎలా ఉంటాయి చెప్పండి. ఏది నువ్వు నడవడానికే రోడ్లే బంగారంతో వేస్తే నువ్వు నివసించడానికి ఇల్లులు, ఆయన తయారు చేస్తున్న ఇల్లులు ఎంత గొప్పగా కట్టుంటాడో ఆలోచించండి ప్రియులారా. ఆ లోకానికి వెళ్ళాలనిపించడం లేదా? ఏమంటే ఇన్ని ఎందుకు చెప్పానో తెలుసా? ఆ లోకానికి వెళ్ళాలని ఒక చిన్న ఆశ మన మనసులో కలుగుతుందనండి. ఏమేమి ఉన్నాయి ఆ లోకంలో? ఏమేమి ఉన్నాయట? ఆకలి ఉండదట, దప్పిక ఉండదట, సూర్యుని ఎండ ఉండదట, వడగాళ్ళు ఉండవట, కన్నీరు ఉండదట, మరణం ఉండదట, వేదన ఉండదట, దుఃఖం ఉండదట, బాధ అనేది ఉండదట. అబ్రహాముతో కూడా కూర్చునే అదృష్టం, ఇస్సాకుతో కూడా కూర్చునే అదృష్టం, యాకోబుతో కూడా కూర్చునే అదృష్టం, యేసుక్రీస్తు వారితో కూడా కూర్చునే అదృష్టం, భక్తులందరితో కలిసి కూర్చునే అదృష్టం, నిత్యము ఆయన ముఖ దర్శనము చేస్తూ ఉంటాం. అక్కడ మనకు స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలు కూడా ఏమండి, ముందు మనం నడిచే రోడ్లు, రాచవీధులు కూడా బంగారంతో చేయబడ్డాయి. ప్రియమైన దేవుని పిల్లరా, అంత గొప్ప లోకాన్ని సంపాదించుకోవాలి కదా మనం. అసలు ఈ లోకానికి వచ్చింది అందుకే కదా మనం. ఆ లోకాన్ని సంపాదించుకోవడానికి ఈ లోకానికి వచ్చాం కదా. ఆ లోకానికి సంపాదించుకోవాలంటే, అంత గొప్ప ఉన్నతమైన లోకానికి మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉండగానే, ఆ పరలోకానికి వెళ్ళేవారుగా ఈ భూమి మీద ఉండగానే మనం ఎలా ఉండాలి, ఏం చేస్తే అంత గొప్ప లోకాన్ని సంపాదించుకుంటాం? ఊరికే రాదండి అది. ఊరికే వచ్చేస్తుందో చెప్పండి పరలోకం? రాదండి. దానికి అర్హత కావాలి. ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలో కూడా దేవుడు రాయించాడండి. ఆ మాట చెప్పి చివరి మాటగా నేను ముగిస్తాను. ఒక్కసారి తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, చివరి మాట ముగించేస్తానండి. ఆ లోకానికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి పిల్లలు. 18వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం.
ఎవరు రాయించాడో తెలుసా? వారు అన్నాడు చూడండి. వారు వారు అంటే ఏమంటే మరలా ఇక్కడ వారు అనగానే ఏదో అనుకోకండి. వారు అంటే పరలోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు. నువ్వు నేను మనమందరం కూడా పరలోకానికి వెళ్ళాలనుకునే మనం అందరం కూడా చెబుతున్నాడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము అన్నది. వాస్తవమైన జీవం అనేది ఒకటి ఉందట. ఆ ఉన్న వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలంటండి. అది ఊరకే వచ్చేది కాదు. ఏమంటే ఒక 500 సంపాదించాలి. ఎలా వస్తాయి చెప్పండి? మీకు అనుభవం ఉంది కదా, ఎలా వస్తాయి? ఒక 500 సంపాదించాలి, ఎలా వస్తాయి? ఏమంటే ఇంటి దగ్గర కూర్చుంటే వస్తాయా? మీరు వెళ్ళి పని చేసుకుని కష్టపడితే వస్తాయా? కష్టం ఉంటుంది కదా మనకి. ఏమంటే 500 రూపాయలు రావడానికి కష్టపడవలసింది ఉంటే వాస్తవమైన జీవమును కూడా ఏం చేయాలట? సంపాదించుకోవాలి నాయన అంటున్నాడు. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము. ఏమండి వాస్తవమైన జీవము పరలోకంలోనే ఉందండి. ఈ భూమి మీద ఉన్నది వాస్తవమైన జీవం కాదండి. ఈ భూమి మీద ఉన్న జీవాన్ని దేనితో పోల్చాడో తెలుసా? మీ జీవము ఏ పాటిది అన్నాడు. ఏమన్నాడు? మీ జీవము ఈ భూమి మీద ఏ పాటిది? మీరు ఈ భూమి మీద ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటి వారు అన్నాడండి ఈ భూమి మీద మనల్ని. కానీ వాస్తవమైన జీవం అనేది ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో ఉన్న వాస్తవమైన జీవమును మనం ఏం చేయాలట? సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు, అంటే తర్వాత మనం వెళ్ళబోతున్నటువంటి ఆ కాలం ఉంది. ఈ లోకయాత్రను ముగించుకొని రాబోతున్న కాలమునకు మంచి పునాది వేసుకోవాలంటండి. పునాది వేసుకొనుచు, తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారుగా ఉండాలంటండి. మనం ఎలా ఉండాలట? మేలు చేయాలి. ఏ మేలు చేయాలి? ఏమండి రాబోయే లోకానికి ఒక మంచి పునాది ఇక్కడే వేసుకోవాలంటండి. స్టాండర్డ్గా పునాది అనేది ఇక్కడే వేసుకోవాలి. పునాది ఇక్కడ వేసుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? మేలు చేయాలట. మేలు చేయాలి. ఏమండి దేనికైనా పునాది గట్టిగా ఉండాలండి. పునాది స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలనుకుంటే నువ్వు వేసుకునే పునాది కూడా ఎలా ఉండాలో చెబుతున్నాడండి. దేని మీద పరలోకానికి వెళ్ళాలనుకునే వారి పునాది నిలబడుతుందో చెబుతున్నాడు. ఏంటట? మేలు చేయువారుగా ఉండాలట. ఏ మేలు ఇంతకీ? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడమా మేలు? అది 10 రూపాయల అవసరం ఉంది, వాడికి ఇవ్వడమా? బట్టలు లేనివాడు కనిపించాడు, వాడికి బట్టలు ఇవ్వడమా? అవి మేలులేనండి, కాదనడం లేదు, అవి మేలులే. కానీ ఆ మేలులు మనుషులు మర్చిపోతారండి. మనిషి మర్చిపోలేని మేలు ఒకటి ఉంది. అదేంటో తెలుసా? వాక్యాన్ని చెప్పించాలి, వాక్యం ప్రకటింప చేయాలి. ఏమంటే వాక్యం విన్నావు కదా, నువ్వు వాక్యం విన్నావు కదా, విన్న వాక్యాన్ని బట్టే కదా దేవుని దగ్గరికి రాగలిగావు. నీ పాపాలు కడుక్కోగలిగావు విన్న వాక్యాన్ని బట్టే కదా. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ఏ మేలైతే పొందావో వాక్యాన్ని బట్టి ఆ వాక్యాన్ని కూడా అనేక మందికి చెప్పించి నువ్వు మేలు చేసేవాడిగా ఉండాలి. అందుకేనండి క్రొత్త నిబంధనలో ఒక మాట రాస్తాడు, మేలు చేయ నిరిగియు అట్టి మేలు చెయ్యని వానికి శాపం వస్తుంది అన్నాడండి. మేలు చేయడం తెలుసు మనకి, మేలు చెయ్యాలని తెలుసు, ఈ వాక్యము ప్రకటించాలని కూడా తెలుసు. ప్రకటించాలని తెలిసిన వాక్యాన్ని ప్రకటించకపోతే మనకి ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసా? శాపం వస్తుందంటండి. శాపం. మేలు చేయువారును ఇంకా సత్క్రియలు అను ధనము గలవారు కూడా ఉండాలంటండి. పరలోకానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరండి, ధనవంతులు మాత్రమే వెళ్తారు. ఎలాంటి ధనవంతులు వెళ్తారో తెలుసా? సత్క్రియలు అనే ధనము కలిగి ఉండాలి. సత్క్రియలు అనే ధనం ఉండాలి మన కాడ. ఏమండి ఎంత ధనం ఉందో చెప్పండి మీ కాడ? బాప్తిస్మం తీసుకుని ఎంతకాలం అవుతుంది? మీరు బాప్తిస్మం తీసుకున్న మీ దగ్గర ఎంత ధనం ఉంది? సత్క్రియలు అనే ధనం ఎంత ఉంది? సత్క్రియలు అనే ధనం ఉండాలండి. చాలామంది బ్యాంకులో ఉన్న ధనాన్ని చూసుకుని పొంగిపోతూ ఉంటారు. చాలామంది ఏమండి బంగారాన్ని చూసుకుని పొంగిపోతూ ఉంటారు.
చాలామంది స్థలాలని పొలాలను చూసుకొని పొంగిపోతుంటారండి. నాకేంట్రా మా ఊర్లో 3 సెంట్లు స్థలం ఉందంటాడు. నాకేంట్రా ఊరు బయట ఒక అరెకరం పొలం ఉందంటాడు. మాకేంట్రా బ్యాంకులో ₹1,00,000 ఉన్నాయి అంటాడు. ఏమండి, మాకేంట్రా 10 చవర్ల బంగారం ఉందంటాడు. ఇవి ఉంటే పరలోకం రాదండి. పరలోకం ఎలా వస్తుందో తెలుసా? సత్క్రియలు అనే ధనం ఉండాలి నాయన అన్నాడు. సత్క్రియలు అనే ధనం, సత్క్రియలు అనే ధనం అంటే సత్క్రియలు ఏంటో తెలుసా? దేవుని పనులండి. సత్య సంబంధమైన పనులు, కార్యాలు, వాక్య సంబంధమైన పనులు, ఇవన్నీ కూడా నువ్వేం చేయాలో తెలుసా? ఈ భూమి మీద ఉండగానే అవి చేసి ధనముగా మార్చుకోవాలండి, కన్వర్ట్ చేసుకోవాలి. అంటే నువ్వు ఎన్ని సత్క్రియలు చేస్తే పరలోకంలో నువ్వు అంత ధనవంతుడు అయిపోతావు. ధనవంతుడు అయిపోతావు. నువ్వు ఎంత ధనవంతుడు అవుతావో నీ ధనాన్ని బట్టి పరలోకంలో నీకు నివాస స్థలాలు ఉంటాయి. ఎవరి నివాస స్థలాలు ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లరా, సత్క్రియలు అనే ధనం ఉండాలి మన దగ్గర. మీ దగ్గర ఎంత ధనం ఉందో చెప్పండి. ఉండాలండి. మనం పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు చూసే లక్షణాలు ఇవే. మేలు చేసేవాడిగా ఉండాలి, సత్క్రియలు అనే ధనము కలిగిన వాడిగా ఉండాలి. ధనం ఉండవలసింది సత్క్రియలలో ఉండాలి. ఎన్ని సత్క్రియలు చేసి ఎంత ధనాన్ని పోగు చేసుకున్నావో చెప్పు దేవుని దగ్గర. దేవుడు రేపు చూస్తాడు, నీ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఎంత ధనం ఉంది వీడి దగ్గర, వాడి ధనాన్ని బట్టి వాడుకున్న లోకాన్ని, ఈ లోకంలో వాడికంటూ ఒక నివాస స్థలం కట్టాం కదా, ఆ నివాస స్థలం వాడికి ఇచ్చేసి, తండ్రి వీడి పేరు మీద ఏ ధనం లేదు తండ్రి అంటే ఒక్క సత్క్రియ కూడా చేయలేదు తండ్రి. ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు తండ్రి. అట్టయితే వాడికి ఈ లోకంలో స్థానం లేదు, వాడికి ఈ లోకంలో చోట్లేదు. తీసుకొని వెళ్ళిపోండి నిత్యాగ్ని దండలకి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. సత్క్రియలు అనే ధనము కలిగిన వారిగా ఉండాలట. ఇంకా ఔదార్యము కలిగిన వారు, మంచి మనస్సు, ఓదార్పు కలిగేవారు ఉండాలండి. ఓదార్పు కలిగిన వారు, ఔదార్యం అంటే ఏమండి, ఉన్నతమైన స్వభావం అండి, మంచి స్వభావం. ఇది కలిగిన వారిగా ఉండాలట. తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించానడు. మీ దగ్గర ధనం ఉంటే ఆ ధనంలో ఇతరులకు పాలు ఇవ్వాలట. అంటే ఎవడు పడితే అడుగుతున్నాడని వాడికి ఇవ్వడం కాదు. దేవుని పని చేస్తున్న వాళ్ళు ఉన్నారే, దేవుని క్రియలు చేస్తున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఇవ్వాలండి మన ధనాన్ని. మీరు ఎలాగో చేయలేకపోతున్నారు, పలానా సహోదరుడు చేస్తున్నాడు, ఏమండి నేను చేయలేకపోతున్నాను కదా, ఇదిగో నా దగ్గర ఈ ధనం ఉందండి. మీరు చేస్తున్నటువంటి సత్క్రియకు లేదంటే ఆ దేవుని కార్యక్రమానికి ఖర్చు ఉంటుంది కదా, ఇదిగో ఈ ధనాన్ని కూడా మీ దానిలో లేదంటే మీరు జరిగిస్తున్నటువంటి స్వార్థ పనిలో ఖర్చు పెట్టండి. అలా మన ధనాన్ని దాచుకోవాలండి. ఇతరులకు పాలిచ్చువారునే ఉండాలి మన ధనంలో. దేవుని పని చేస్తున్న వాళ్ళకి, మీరు చెయ్యలేని పనిని మరొకరు చేస్తున్నప్పుడు వాళ్ళకి సహకరించండి, సహకారులుగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళకి ఆజ్ఞాపించు నాయనా అన్నాడు. ఇంకా ఏమంటున్నాడో మరొక్క మాట చూపించి నేను ముగిస్తానండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి మాట ముగించేస్తాను. ఈ మాట చదివించి ముగించేస్తాను. ఒకసారి అందరూ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చూడండి. 7వ అధ్యాయం 29వ వచనాన్ని. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమయ్యున్నది గనుక. కాలము సంకుచితం అంటే తగ్గిపోతుంది కాలం. ఏమండి, ఈ భూమి మీద ఈ విశ్వానికి ఉన్న కాలం తగ్గిపోతుంది. దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆయుష్ కాలం కూడా తగ్గిపోతుంది. మన కాలం తగ్గిపోతుంది, సంకుచితం అయిపోతుంది, అది తగ్గిపోతుంది. కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండాలన్నాడండి. నీకు భార్య ఉందా, వివాహమైందా? నీకు వివాహమై నీకు భార్య ఉన్నా నీ పని ఎలా ఉండాలో తెలుసా? నాకు భార్య లేదన్నట్టుగానే ఉండాలి. భార్య లేదన్నట్టుగా ఉండమన్నాడని విడాకులు ఇవ్వడం కాదండి. మళ్ళీ అది ఆలోచించారు. అది కాదు, మొదటి ప్రియారిటీ దేవునికి ఇవ్వాలి. చాలామంది భార్యలు పిచ్చోళ్ళు ఉంటారండి. 24 గంటలు ఇంక వాళ్ళ చుట్టే, దేవుడు ఉండదు, దెయ్యం ఉండదు. ఇక ఏమంటే దేవుడు ఉండదు, ఏమీ ఉండదండి, ఆయన పనులు ఉండవు. 24 గంటలు భార్య భజన చేసేవాళ్ళు ఉంటారు. అలా ఉండకూడదండి. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండాలి. ఇంకా ఏడ్చేవారు ఏడవనట్టు. నీకు ఏడ్చే సమయం కూడా ఇక్కడ కాదు,
ఇక్కడ నువ్వు ఏడుస్తూ కూర్చుంటే పని ఎప్పుడు చేస్తావు? దేవుని కోసం ఎప్పుడు బ్రతుకుతావు? నీ ఏడుపు ఇక్కడ కాదు నాయనా, ఇక్కడ ఏడవడం కాదు, ఇక్కడ ఏడవడం కాదు. ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. చూడండి, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నటనండి. మనం నటించడానికి వచ్చిన వాళ్ళం, నటనలో ఉన్నాం. ఒరిజినాలిటీ ఇది కాదు. ప్రాణం పోయిన తర్వాత ఒరిజినాలిటీలోకి వెళ్ళిపోతాం. మరణించిన తర్వాత నీ ఆత్మ రెండు మహాల లోకాల వైపు వెళ్తుంది. ఒకటి నువ్వు శాశ్వతంగా బ్రతికే నిత్య జీవం, రెండవది నువ్వు నిత్యము శిక్ష అనుభవించే పాతాళ లోకం. అది ఒరిజినల్ అండి. అక్కడ శాశ్వతంగా ఉండాలి. ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏమర్థమవుతుంది? పరలోకంలో ఎన్ని ఉన్నాయి చూడండి. ఆ లోకానికి వెళ్ళాలంటే ఎన్ని పెట్టాడో చూడండి. ఆ లోకంలో ఆకలి బాధ లేదట, దప్పిక లేదట, సూర్యుని ఎండ లేదట, వడగాలి లేదట, కన్నీరు లేదట, మరణం లేదట, దుఃఖం లేదట, వేదన లేదట. ఏమండి, అబ్రహాము గారితో కూర్చునే అదృష్టం, ఇస్సాకు గారితో కూర్చునే అదృష్టం, యాకోబు గారితో కూర్చునే అదృష్టం, భక్తులతో కూర్చునే అదృష్టం, యేసుక్రీస్తు వారితో కూర్చునే అదృష్టం, నిత్యము దేవుని ముఖదర్శనము. ఏమండి, నిత్యము దేవుని ముఖదర్శనము. ఆయన ముఖాన్ని చూస్తూ ఉండే అంత అందగాడ దేవుడు. అవునండి, నా ప్రియుడు ధవలవర్ణుడు అన్నాడు, అతి సుందరకాంతుడు అన్నాడు. 10,000 మందిలో అతి సుందరుడటండి దేవుడు. అటువంటి సుందరుడైన దేవుని ముఖదర్శనము నిత్యము చూసే భాగ్యం పరలోకంలోనే ఉందండి, పరలోకంలోనే ఉంది. అక్కడ మనకు స్థలాలు ఉన్నాయట. ఆ స్థలాలు వద్దాం మనకి? దేవుడే కడుతున్న స్థలాలు. ఆ స్థలాలకు ముందు బంగారపు రోడ్లు అంటండి. మనం నడవడానికి బంగారంతో రోడ్లు వేయించాడంటండి ఆ లోకంలో. ఈ లోకంలో సిమెంట్ రోడ్లను చూసుకొని పొంగిపోతుంటామే. పరలోకంలో బంగారంతో రోడ్లు. ఏమండి, ఇంత మంచి లోకానికి వెళ్ళాలి కదా మనం, ఇంత మంచి లోకానికి మనం వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే ఎలా బ్రతకాలో తెలుసా? ఈ భూమి మీద ఉండగానే మేలు చేసేవాడిగా ఉండాలి. ఈ భూమి మీద ఉండగానే సత్క్రియలు చేసి ధనాన్ని సంపాదించుకున్నవాడిగా ఉండాలి. ఏమంటే, ధనాన్ని సంపాదించేవాడిగా ఉండాలి. ఔదార్యము కలిగిన వాడిగా ఉండాలి. నీ ధనములో దేవుని పని చేస్తున్న వాళ్ళకి పాలు ఇవ్వాలి. నువ్వు చేయలేని కార్యక్రమాలు చేస్తున్న వారిని పురికొల్పి ముందుకు నడిపించగలగాలి. ఏమండి, ఇంకా ఈ లోకము నటన గతించిపోతుంది. ఈ లోకంలో ఏమీ లేదు. అసలు ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి ఏమీ లేదు. ఉన్న కాలం అంతా దేవుని కోసం ఉపయోగించాలి. అలా ఉపయోగించిన వాడికి పరలోకంలో స్థానం ఉంటుంది. ఆ లోకానికి వెళ్ళిన వాడి జీవితమే బాగుంటుంది. పాతాళ లోకానికి వద్దండి. ఆ లోకం మనది కాదండి. ఆ పాతాళ లోకం అనేది మనది కాదండి. అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని దండన అన్నాడు. ఆ నిత్యాగ్ని దండనకి నువ్వు నేను వెళ్ళకూడదు. మన లోకం ఏంటో తెలుసా? పరలోకం. పరలోకమందు మన పౌరస్థితి ఉందన్నాడు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఆ లోకానికి వెళ్ళాలి. ఆ లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ లోకానికి వెళ్ళేవారు ఈ భూమి మీద ఎలా ఉండాలో చెప్పాను, అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. సత్క్రియలని ధనాన్ని సంపాదించుకోండి. ఔదార్యం కలిగి ఉండండి. మేలు చేసేవారిగా ఉండండి. మన ధనాన్ని ఇతరులకు పాలిచ్చేవారిగా ఉండండి. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగానే ప్రవర్తించండి. భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్లుగానే ప్రవర్తించండి. అలాగని వాళ్ళని దూరం పెట్టడం కాదు. మొదటి ప్రియారిటీ దేవునికి. ఎందుకంటే ఈ లోకపు నటన గతించిపోతుంది అన్నాడు. గతించిపోతున్న ఈ లోకపు నటనలో ఎంతకాలం అయ్యా జీవిస్తావు? ఎంతకాలం ఉండాలని ఆలోచిస్తున్నావు చెప్పు? ఏదో ఒకరోజు సడన్గా కన్ను మూస్తావే. ఆ మూసిన తర్వాత దేవుడు నీ జీవితాన్ని ఒక్కసారి తెరిచి చూస్తే, ఆయన కోసం నువ్వు చేసిన కార్యాలు కనిపించకపోతే నీ బ్రతుకు నిత్య నాశనానికి వెళ్తుంది. అర్థం కావడం లేదండి ఈరోజు ఎవరికిది అర్థం కావడం లేదు. ఆదివారం ఆరాధనకి వెళ్ళొస్తే చక్కగా మాకు పరలోకం వస్తుందని బ్రతుకుతున్నారే తప్ప దేవుని కోసం ఏదో చెయ్యాలన్న ఆలోచనలు ఎవరిలో లేవండి. ఈరోజు వాక్యం వింటున్న మీరు ఆలోచించండి. దేవుని కోసం బ్రతికి దేవుడు ఉంటున్న మహాలోకాన్ని స్వతంత్రించుకునే గొప్పగా బ్రతకండి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలపు బైబిల్ తరగతిలో తండ్రి మీ పిల్లలకు కొద్ది మాటలు చెప్పాను. విన్నారు తండ్రి. ఆ విన్న మాటలను తండ్రి మీ పిల్లలు విడిచిపెట్టేవారిగా ఉండక
ఆ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ తండ్రి మీకోసం బ్రతికే గొప్ప ఉన్నతమైన భాగ్యాన్ని మీ పిల్లలకు దయచేయండి తండ్రి. ఈ పరలోకంలో ఏమి ఉన్నాయో మా కోసం మీరు ఏమి సిద్ధపరిచారు, ఆ లోకానికి వస్తే మేము పొందే ఆనందం ఏంటో ఇదిగో లేఖనాలలో నుండి కొద్ది నిమిషాలు మేము ఆలోచించాం తండ్రి. ఆ లోకానికి రావాలంటే ఈ భూమి మీద ఉండగానే ఎలా బ్రతకమన్నారు తండ్రి, ఆ మాటలు కూడా మీ పిల్లలతోటి కొద్ది మాటలుగానే చెప్పాను, విన్నారు తండ్రి. విన్న మాటలను తండ్రి మీ పిల్లలు విస్మరించేవారిగా ఉండక ఆ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ మీకోసం బ్రతికే గొప్ప ఉన్నతమైన భాగ్యాన్ని మీ పిల్లలకు దయచేయండి. వచ్చిన మీ పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. పాటలు పాడారు, ప్రార్థించారు, ఇప్పటి వరకు చక్కగా మీ మాటలను ఓపికతో విన్నారు. మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తున్నాం. రాలేని మీ పిల్లలను మరొక తరగతికి తీసుకురండి. వారి బలహీనతలోనికి వెళ్ళిపోయి ఉన్నారని అర్థమవుతుంది తండ్రి. వారి బలహీనతలను వారు గుర్తించి తండ్రి మీ వాక్యం పట్ల ప్రేమ కలిగి నేర్చుకోవాలని ఆలోచనతో మీ పిల్లలు వచ్చే కృపను మీ పిల్లలకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ కుమార్తెను చెల్లిని జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతాలలో పనుల నిమిత్తం కష్టపడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా మీ పిల్లలను క్షేమంగా కాపాడండి. రేపు ఉదయం జరగబోతున్న బైబిల్ తరగతిలోనూ తోడుగా ఉండమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అమ్మా, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.